నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్ రోగులకు నడవడంలో మరియు సమతుల్యతను కాపాడుకోవడంలో వచ్చే సమస్యలను ఎలా తగ్గించవచ్చో, ఎలా పూర్తిగా తొలగించవచ్చో గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా మనం పార్కిన్సన్‌లో మన శరీరంలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన మెదడు కోట్లాది న్యూరాన్ సెల్స్‌తో తయారవుతుంది. మనం పుట్టినప్పుడు మన మెదడులో 10 లక్షల న్యూరాన్లు ఉంటాయని అనుకుందాం. జీవితకాలంలో ఆ 10 లక్షలు ఒకటి అవ్వవు, కానీ మన మెదడు సెల్స్‌లో జరిగే అభివృద్ధి వల్లనే నడవడం, మాట్లాడటం, తినడం, త్రాగడం అన్నీ నేర్చుకోవచ్చు మరియు చేయగలుగుతాం. ఇప్పుడు మనం వయస్సులో పెరుగుతున్నప్పుడు ఏదైనా కారణం వల్ల మన మెదడులో వృద్ధాప్య ప్రక్రియ వేగంగా జరుగుతుంటే మనం ఏమి చూస్తామంటే మెదడు న్యూరాన్ సెల్స్ చనిపోవడం ప్రారంభిస్తాయి. అవి చనిపోతే మన మెదడులోని న్యూరాన్ల పని ఒక న్యూరాన్ సెల్ నుండి మరొక న్యూరో సెల్కు పంపబడే కెమికల్ సందేశాలు వాటిలో డోర్మెంట్ విడుదల అవ్వదు. దాని ప్రభావం ఏమిటంటే మెదడు యొక్క సామర్థ్యం, మెదడు యొక్క కంట్రోల్ కండరాలపై, శరీరంపై తగ్గడం ప్రారంభమవుతుంది. మనం నిలబడి నడుస్తున్నప్పుడు మన కండరాలు ఒకేసారి కలిసి పనిచేస్తాయి. నడుస్తున్నప్పుడు మన చేతులు ముందుకు వెనక్కి వెళ్తాయి. ఇవి సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. మీకు నిలకడైన భంగిమ ఉంటే మీరు పడిపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ మీరు ముందుకు వెళ్తే చాలా విషయాలు ఒకేసారి జరుగుతాయి. మరియు మీరు ఊహించండి, మెదడుకు నష్టం జరిగితే మరియు మెదడు కండరాలపై కంట్రోల్ తగ్గిపోతే రోగికి సమతుల్యతను కాపాడటంలో మరియు నడవడంలో సమస్యలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా తగ్గించాలో చూద్దాం. ఇప్పుడు మెదడు సెల్స్ ఒకసారి చనిపోతే అవి చనిపోయినట్టే ఉంటాయి. వాటిని ఏ ధరకైనా తిరిగి జీవితం ఇవ్వలేము. మెదడు చనిపోతూనే ఉంటుంది. ఇప్పుడు దానికి మేము డోపా తీసుకుంటాము. డోపా తీసుకున్న మెదడు సెల్స్ చనిపోవడం ఆగదు. కాబట్టి మనకు ఏదో ఒకటి అవసరం అవుతుంది. అది మెదడు సెల్స్ చనిపోవడం మరియు మరింత నష్టం జరగడం ఆపుతుంది. దాంతో మన ప్రోగ్రెషన్ పార్కిన్సన్‌లో పెరుగుతున్నది. ట్రెమర్స్ వస్తున్నాయి. మన సమతుల్యత చెడిపోతుంది. నడవడంలో ఇబ్బంది మరింత పెరగకుండా ఉండటానికి అవసరం అవుతుంది. అందుకోసం మెదడు సెల్స్‌కు ఏమి కావాలో మనం ఆ వస్తువును అందించాలి. మెదడు సెల్స్ అనేక కారణాల వల్ల చనిపోతుంటాయి. మొదటిది ఒత్తిడి తీసుకోవడం. రెండవది, వీటిలో కొన్ని విషయాలపై మనం పని చేయవచ్చు. ఉదాహరణకు, మన జీవితంలో ఏదైనా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడిని కొంచెం జీవితాన్ని దూరంగా ఉంచండి. ఎందుకంటే పార్కిన్సన్ అనేది వృద్ధాప్యంలో వచ్చే వ్యాధి. ఇది చాలా ముందే ప్రారంభమవుతుంది. అందువల్ల ఎంతవరకు సాధ్యమో ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి. మరియు మీకు ఒత్తిడి కలిగించే వ్యక్తుల నుండి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఇది కొంచెం సహాయం చేస్తుంది. రెండవది, ఆహారం. దీని గురించి చెప్పలేదు. ఆహారం ముఖ్యమైనది. మీరు సరిగ్గా ఆహారం తినకపోతే, మీకు పళ్ళు లేకపోయినా, లేదా స్టోర్ కారణంగా, మధుమేహం కారణంగా, అనేక కారణాల వల్ల మీరు చాలా ఒత్తిడి పడుతున్నట్లయితే దానిని కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు సరిగ్గా ఆహారం తినకపోతే శక్తి, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరంలోకి వెళ్ళవు. మీరు తినే ఆహారం మీ మెదడులో కూడా చేరుతుంది. కాబట్టి మీరు మీ ఆహారాన్ని కొంచెం మెరుగుపరుచుకోవాలి. ఆహారంలో మీరు ప్రోటీన్ పరిమాణాన్ని పెంచుకోవాలి, విటమిన్ల పరిమాణాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మీ శరీర అవసరాలు, విటమిన్లు, ఖనిజాల శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీ శరీరం బలహీనంగా మారుతోంది. అందుకే మేము చెబుతాము చికెన్ సూప్, చేపలు, మష్రూమ్స్, డ్రై ఫ్రూట్స్, పప్పులు, వీటిని మీ ఆహారంలో పెంచండి. ఎందుకంటే మెదడుకు అవసరం. మీ శరీరం కోసం తినకండి, మెదడు కోసం తినండి. అందులో మీ నూనెను ఉపయోగించకండి. డాక్టర్ నిషేధించినట్లయితే మిఠాయి వల్ల కాదు, ఉప్పు పరిమాణాన్ని మీరు తక్కువగా ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు పాటిస్తున్న పరిమితులను ఉంచుకుంటూ కూడా ఈ అన్ని విషయాలను సులభంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మూడవ ముఖ్యమైన విషయం మసిల్స్. ఎందుకంటే మనకు వస్తున్న బలహీనత కేవలం మెదడు కోణం నుండి మాత్రమే కాదు, అది మన మసిల్స్ కోణం నుండి కూడా రావచ్చు. మీ వయస్సు ఎక్కువగా ఉంటే, మీరు 60-70 ఏళ్ల వయస్సులో ఉంటే మరియు మీకు ఎప్పుడు కూర్చునే ఉద్యోగం ఉంటే మసిల్స్ మనం ఎక్కువగా నిర్మించలేదు. మసిల్స్ బలహీనంగా ఉంటాయి. అయితే బలహీనమైన మసిల్స్‌ను బలంగా చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది వ్యాయామం. ఎందుకంటే మన శరీరంలో 2 అవయవాలు ఉన్నాయి. వాటిని మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అవి అంత మంచిగా మారతాయి. మొదటిది మన మెదడు. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఆటలో అంత మంచిగా మారతాం. మనం ఎంత ఎక్కువగా సైన్స్ చదివితే సైన్స్‌లో అంత మంచిగా మారతాం.
అలాగే మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంత మంచిగా మారుతుంది. రెండవ విషయం, కండరాలు మసిల్స్ వ్యాయామం చేయడం ద్వారా పెరుగుతాయి. ఎవరైనా జిమ్కి వెళ్తే బరువులు ఎత్తుతారు, సైక్లింగ్ చేస్తారు, అప్పుడు మనం చూస్తాం, ఎందుకంటే మసిల్స్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ వయసులో మీకు సైక్లింగ్ చేయమని బరువులు ఎత్తమని చెబితే అది కొంచెం తప్పుగా ఉంటుంది. కానీ శరీరాన్ని టోన్లో ఉంచడానికి మీరు కొంచెం యోగా చేయగలిగితే యోగా చేయడం మంచిది. ఎందుకంటే యోగా చేయడంలో చాలా ఎక్కువ శ్రమ లేదా బలం అవసరం లేదు, కానీ శరీరంలో ఫ్లెక్సిబిలిటీ మరియు మసిల్ టోన్ వస్తుంది. రెండవది, మీరు చేయగలిగేది ఏమిటంటే మీ సామర్థ్యానికి అనుగుణంగా నడవడం, నడుస్తూ ఉండటం, ప్రతి చిన్న పని చేయడానికి ప్రయత్నించడం, మెట్లు ఎక్కడం, దిగడం. ఇందులో కూడా మీ మసిల్స్ మంచి స్థితిలో ఉంటాయి. ఎందుకంటే మీరు వ్యాయామం చేయడం ఆపిన రోజు, మీరు కదలడం ఆపిన రోజు, ఆ రోజు మీ పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. దీనికోసం మీరు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ల సహాయం కూడా తీసుకోవచ్చు. తద్వారా మన మసిల్స్ మంచి స్థితిలో ఉంటాయి. ఎందుకంటే అవి మంచి స్థితిలో ఉంటేనే మన మెదడు వాటిని నియంత్రించగలదు. మన మసిల్స్ చెడిపోతే మెదడు బాగున్నా కూడా మనం పని చేయలేము. కాబట్టి ఈ రెండు అవయవాలు సరైన విధంగా కలిసి పనిచేయడం చాలా అవసరం. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మనకు ఏదైనా ప్యాక్ 3 నుండి రోగిలో నడక సమస్యను పరిష్కరించాలంటే లేదా వారి సమతుల్యత సమస్యను పరిష్కరించాలంటే మనం అనేక విభాగాలపై ఒకేసారి పని చేయాలి. పార్కిన్సన్ను ఆపడానికి మనం మందులను కొంచెం ఉపయోగించాలి. ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, మరియు వ్యాయామం. ఈ మూడింటిని కలిపి మనం చేస్తే పార్కిన్సన్ రోగుల్లో మేవైన ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్ టీం అందుబాటులో ఉండి వారితో మీరు మాట్లాడవచ్చు, వారిని అడగవచ్చు. మన శరీరాన్ని ముందుగా ఎలా మెరుగుపరుచుకోవచ్చు, పార్కిన్సన్ సమస్యను ఎలా ఆపగలము, దాని లక్షణాలను ఎలా తగ్గించగలము అని. ఇది తోడుగా నేను కూడా మీరు నడవాలని కోరుకుంటాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.